ఒకటి రాజులు 1వ అధ్యాయము. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక యుండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవను రాజువు నగు నీ కొరకు తగిన చిన్న దాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇజ్రాయేలీల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదనని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రెయూయును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనకయుండిరి. అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు జోహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించెను గాని ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పిన దేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుటకై నేను నీకొక ఆలోచన చెప్పుదునను, వినుము. నీవు రాజైన దావీదునొద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడుగవలెను? రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుద్దునని చెప్పెను. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగు మనవి చేసెను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడవైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలిన వాడవను రాజువు నగు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి
రాజకుమారులనందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు. నా ఏలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇజ్రాయేలీలందరూ కనిపెట్టియున్నారు. ఇందుకాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా అదోనియా, నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఏలయనగా ఈ దినము అతడు పోయి విస్తారమైన ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపించగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. నా ఏలినవాడవను రాజువనగు నీ తరువాత నీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడయ్యుండునో అది నీ సేవకుడైన నైనా నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలినవాడవను రాజువునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను. దావీదు బెత్షెబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకల ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారము చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయవలెను. ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగును గాక. నా ఏలినవాడవను రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. యెహోవా నా ఏలినవాడవును రాజువునగు నీకు తోడుగా నుండునట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలినవాడవైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి
యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, కెరేతీయులను, పెలేతీయులను, రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకి పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతడు వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనీయాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా, విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడగగా, యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా, యోనాతాను అదోనీయాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడను రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయానును, కెరీతీయులను, పెలేతీయులను అతనితో కూడా పంపగా, వారు రాజు కంచెర గాడిద మీద అతనిని నూరేగించిరి. యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు, మన ఏలిన వాడవును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకి ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా, రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను సజీవినై ఉండగా ఈ దినము జరుగునట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగును గాక అనెను. అందుకు అదోనీయా పిలిచి, వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనీయా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠము కొమ్ములను పట్టుకొనెను. అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినము నాకు ప్రమాణము చేయవలనని మనవు చేయునట్లు సొలొమోనుకు సమాచారము రాగా, సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడదు గాని, అతని అందు దౌష్టత్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము నొద్ద నుండి అతన్ని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా, సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను.